నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ కర్మ ఫలితం. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంకిత తల్లిదండ్రులు అంకితకి ఒక మంచి సంబంధం చూసి వివాహాన్ని నిశ్చయించారు. ఆ తరువాత అంకిత కూడా తన పెళ్లి గురించి చాలా కలలు కంది. పెళ్లి తరువాత తన భర్తతో, తన అత్తవారింట్లో తన జీవితం గురించి ఎన్నో ఊహలున్నాయి తనకి. చుట్టాలు, బంధువులు, ఊళ్ళో వాళ్ళు అందరూ అంకితకి గొప్పింటి సంబంధం దొరికింది, తన అదృష్టం అని పొగుడుతూ ఉంటే ఎంతగానో మురిసిపోయింది. కానీ ఒక్కసారి తను అత్తగారింట్లో అడుగు పెడితే తన కలలు, ఊహలు అన్నీ ముగిసిపోతాయని తనకప్పుడు తెలియదు. తన జీవితం ఎప్పుడూ బాగానే ఉంటుందని, ఆనందంగా సాగుతుంది అని తను అనుకుంది. తను ఓపికగా ప్రతి సమస్యను ఎదుర్కోవాలి అని అనుకుంది. కానీ తను పెళ్లి చేసుకున్న మొదటి రాత్రే తన కలలన్నీ నాశనం చేయబడతాయి అని తన కలలో కూడా ఊహించలేదు. చాలా సంతోషంగా, సంబరంగా అంకిత అత్తగారింట్లో అడుగు పెట్టింది. అంకిత భర్త సందీప్ తన అత్తామామలకు ఏకైక కుమారుడు. కానీ అంకిత మాత్రం తన ఇంట్లో చిన్న కూతురు. తనకిద్దరు అన్నలు, ఒక అక్క కూడా ఉన్నారు. తన తల్లిదండ్రులు, అన్నయ్యలు, అక్క అందరూ తన వివాహాన్ని చాలా ఆనందంగా జరిపించారు. ఆ ఇంట్లో అదే చివరి పెళ్లి, అందుకే చాలా ఘనంగా కూడా జరిపించారు. అంకిత తండ్రి, సందీప్ తండ్రి ఇద్దరూ స్నేహితులు. చాలా సంవత్సరాల క్రితం ఇద్దరూ కలిసి ఒకే ఆఫీస్లో పనిచేశారు. ఇప్పుడు అంకిత తండ్రి సజీవంగానే ఉన్నారు. కానీ సందీప్ వాళ్ళ నాన్నగారు మాత్రం 4 సంవత్సరాల క్రితం మరణించారు. ఇప్పుడు అంకిత వాళ్ళింట్లో అంకిత, సందీప్ ఇంకా అంకిత అత్తగారు కౌసల్యాదేవి గారు మాత్రమే ఉండేవారు. ఎక్కువ మంది కుటుంబ సభ్యులతో ఎప్పుడూ సందడిగా ఉండే ఇంటి నుంచి అంకిత 3 మాత్రమే కుటుంబ సభ్యులున్న ఇంటికి కోడలిగా వచ్చింది. కూతుర్ని కాపురానికి తీసుకొచ్చి అంకిత తండ్రి అంకితతో ప్రతి విషయంలోనూ సహనంతో ఉండమని, జాగ్రత్తగా మసులుకోమని, అత్తగారికి గౌరవం ఇవ్వమని చెప్పి తనని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. ఎంత ఇబ్బంది వచ్చినా సరే మీ అత్తగారింట్లోనే పరిష్కరించుకో, కానీ చిన్న చిన్న విషయాలకే అత్తగారింట్లో గొడవలు పెట్టుకుని పుట్టింటికి మాత్రం రావద్దు. ఎందుకంటే వివాహం తర్వాత ప్రతి అమ్మాయి అత్తగారింట్లో చిన్న చిన్న సమస్యల్ని, ఇబ్బందుల్ని ఎదుర్కొంటూనే ఉంటుంది. ఎందుకంటే ప్రతి అమ్మాయి తన తల్లిదండ్రులను విడిచి అత్తగారి దగ్గరకు వెళుతుంది. తనకు ఎవ్వరూ తెలియని ఆ ఇంట్లో తనదైన గుర్తింపు సంపాదించుకోవడానికి కాస్త సమయం పడుతుంది. కాస్త జ్ఞానంతో వ్యవహరించమని తన తండ్రి చెప్పిన మాటలు అంకితకి బాగానే అర్థమయ్యాయి. అంకిత తన తండ్రికి వాగ్దానం చేసింది, ఆ ఇంట్లో నా బాధ్యతలన్నీ సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రయత్నిస్తాను నాన్న, పుట్టింటి గౌరవాన్ని కాపాడతాను అని చెప్పింది. అంకిత తండ్రి కూతురికి వీడ్కోలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజు గదంతా పువ్వులతో అలంకరించబడింది. ఆ గది బయట నుంచి కూడా పువ్వుల సువాసనలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు అంకిత అందంగా అలంకరించిన తన గదిలో కూర్చునుంది. చాలాసేపటి తర్వాత ఆ గది తలుపులు తెరుచుకున్నప్పుడు తన భర్త సందీప్ గది లోపలికి అడుగు పెట్టాడు. సందీప్ ఆ గదిలోకి ప్రవేశించిన వెంటనే అంకితకి ఒక అపరిచితుడిలా కనిపించాడు. సందీప్ వచ్చి తన పక్కనే కూర్చున్నాడు. కానీ సందీప్ తనకు దగ్గరగా వస్తున్న కొలది సిగరెట్లు, మందు వాసన రావడం ప్రారంభించింది. అంకిత హృదయ స్పందన వేగంగా మారింది. వెంటనే అంకిత, మీరు సిగరెట్లు తాగుతారా? అది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఆ అలవాటుని వెంటనే మానేయండి అని నెమ్మదిగా అంది. వెంటనే సందీప్ తను కాలు మీద కాలు వేసుకుని కూర్చుని, అవును, నాకు సిగరెట్ అలవాటుంది, మందలవాటు కూడా ఉంది. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నా అలవాట్లు మాత్రం మారవు. నేను నిన్ను పెళ్లి చేసుకొని నా భార్యని చేసుకున్నాను అంటే దాని అర్థం నువ్వు ఏది చెబితే అది వింటానని కాదు, నువ్వు ఆర్డర్లు చెయ్యొచ్చని కాదు. ఇక్కడ ఏం జరిగినా అవన్నీ భరించడం నీ బాధ్యత అని చెప్పగానే అంకిత మనసంతా వేదనతో నిండిపోయింది. అది తనకి పెళ్ళైన మొదటి రాత్రి, చాలా ఆనందంగా ఉండాల్సిన రాత్రి. కానీ ఇప్పుడు తన ఆనందం మొత్తం మొదటి క్షణంలోనే ఆవిరైపోయింది. నువ్వు ధనవంతుల ఇంటికి కోడలుగా వచ్చినందుకు మీ అమ్మా నాన్నలు చాలా సంతోషంగా ఉండుంటారు. నువ్వు ఎంతో అదృష్టం చేసుకున్నావు, అందుకే మా ఇంటికి కోడలు అయ్యావు.
అంటూ అంకిత కుటుంబ సభ్యులని తక్కువ చేసి మాట్లాడుతూనే ఉన్నాడు సందీప్. పెళ్ళైనంత మాత్రాన నువ్వు ఈ ఇంటికి యజమానురాలివేం కాదు. ఇక్కడ నిశ్శబ్దంగా నువ్వు బ్రతికితేనే నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతావు. పెత్తనం చేయాలి అని అనుకుంటే నీ బ్రతుకు నరకంలా మారిపోతుంది అని సందీప్ మాట్లాడుతూ ఉన్నప్పుడు అంకితకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఈ విధంగా ఏ భర్త తన పెళ్ళైన మొదటి రాత్రి తన భార్యతో మాట్లాడుండడు. అంకిత తన కళ్ళలోని కన్నీళ్లని నియంత్రించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది. కానీ ఎలాంటి ఉపయోగమూ లేదు. ఆ కన్నీళ్లు కళ్ళల్లోంచి బయటకొచ్చి చెంపల మీదుగా కిందకి జారుతూనే ఉన్నాయి. సందీప్ అంకిత కళ్ళల్లో కారుతున్న కన్నీళ్లని చూసేశాడు. వెంటనే సందీప్ జాలి కూడా పడకుండా, ఈ కన్నీళ్లకి హృదయాలేమి కరగవు అంటూ సిగరెట్ వెలిగించి ఆ సిగరెట్ అయిపోయిన తర్వాత తను మంచం మీద పడుకుని లైట్ ఆపమని అంకితతో చెప్పాడు. అంకితకి చాలా భయంగా ఉంది. తన చేతులు కాళ్ళు వణుకుతూ ఉన్నాయి. తను లేచి నిలబడి లైట్ ఆపేసింది. తను మెల్లగా మంచం దగ్గరకు వెళ్ళి మంచం మీద కూర్చుంది. కాసేపటికే గురక శబ్దం వినిపించింది. అంకిత రహస్యంగా ఏడుస్తూనే ఉంది. అంకిత ఆలోచిస్తుంది, ఏ అమ్మాయికైనా మొదటి రాత్రి ఇలా గడుస్తుందా? నా భర్త గదిలో ఉన్నా లేనట్టేనా అనుకుంది. ఉదయం అయ్యేసరికి తన ఆనందం అంతా ముగిసిపోయింది. తను లేచి తన ముఖాన్ని అద్దంలో చూసుకోవడం మొదలుపెట్టింది. తను కొత్త పెళ్లి కూతురు అనే భావన కూడా తనకి కలగడం లేదు. తను తన ముఖాన్ని అద్దంలో చూసుకుని కూడా ఏడుస్తూనే ఉంది. అదే సమయంలో తన తలుపు దగ్గరికి ఎవరో వచ్చినట్టుగా అనిపించింది. తన అత్తగారు కౌసల్యాదేవి గారు లేత గులాబీ రంగు చీర కట్టుకుని హుందాగా తన గదిలోకి ప్రవేశించారు. అమ్మా మహారాణి, ఇప్పుడే లేచావా? ఇంటి కోడలు ఉదయాన్నే లేచి ఇంటి పనులు చేయాలని మీ అమ్మ నీకు నేర్పించలేదా? రారా, ముందొచ్చి టిఫిన్ ఏర్పాట్లు చూడు. ముందు నువ్వు బాధ్యతలు తీసుకోవడం నేర్చుకో. భార్యవి కావాలని కోడలివి కావాలని కలలు కనొద్దు అని చెప్పినప్పుడు అంకిత మౌనంగా తలదించుకుంది. ఆ ఇంట్లో అప్పటికే కొంతమంది బంధువులు కూడా ఉన్నారు. అంకిత దిగొచ్చి అందరి కోసం టిఫిన్ రెడీ చేసింది. అందరూ టిఫిన్ తిన్నారు. కానీ అంకితని కనీసం బావుందని ఎవ్వరూ పొగడలేదు. ఆ తర్వాత అంకిత టీ తయారు చేస్తూ ఉన్నప్పుడు అత్తగారు తన గదిలోకి వచ్చి, టీ తయారు చేయడానికి సగం నీళ్లు సగం పాలు పోస్తే సరిపోతుంది అని చెప్పినప్పుడు అంకిత నిశ్శబ్దంగా ప్రతిదీ మౌనంగా వింది. టీ కోసం స్టవ్ వెలిగించి టీ పొయ్యి మీద పెట్టినప్పుడు ఆ టీతో పాటు అంకిత ఆశలు కలలు అన్నీ కూడా కాలిపోతున్నట్టుగా తనకు అనిపించింది. టిఫిన్ చేసి టీ తాగిన తర్వాత అతిథులందరూ ఆ ఇంటి నుంచి వెళ్ళిపోయారు. ఆ తరువాత సందీప్ నిద్ర మేల్కొని టీ కోసం అంకితని పిలిచాడు. అంకిత టీ తీసుకొని గదిలోకి వెళ్ళింది. అప్పుడు సందీప్ తన చెయ్యి పట్టుకొని, మా అమ్మ దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచెయ్యి. రాత్రి నాకు సిగరెట్ మానేయమని సలహాలు ఇచ్చావు కదా, అలా మా అమ్మకి ఎలాంటి సలహాలు ఇవ్వాలని ప్రయత్నం చెయ్యొద్దు అని చెప్పాడు సందీప్. అంకితని కౌసల్యాదేవి గారు మాటి మాటికి తిడుతూనే ఉండేవారు. సందీప్ తాగే ఇంటికొస్తున్నాడని సిగరెట్లు కాలుస్తున్నాడని తన అత్తగారితో చెప్పడానికి భయపడింది అంకిత. ఆవిడ ఏమంటారోనని అనుమానించి ఆగిపోయింది. రోజు తాగే ఇంటికొచ్చేవాడు సందీప్. అంకితతో కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండానే నిద్రపోయేవాడు. అంకిత ఆ మంచానికి ఒక వైపుగా పడుకునేది. పెళ్ళైన కొత్తల్లో కూడా నా జీవితంలో సంతోషాలు లేవు, ప్రతి రాత్రి ఇలానే గడిచిపోతుంది. నా భర్త నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం లేదు, నాకు దగ్గరవ్వడానికి ఏ మాత్రమూ ఇష్టపడడం లేదు అని అనుకుంది అంకిత. తర్వాత రోజు ఉదయాన్నే నిద్రలేచి అంకితతో ఏమీ చెప్పకుండానే తన తల్లితో చెప్పి బయటకు వెళ్ళిపోయాడు సందీప్. సందీప్ వెళ్ళిన కొంతసేపటి తర్వాత కౌసల్యాదేవి గారు మళ్ళీ అంకిత గదిలోకి వచ్చి కోపం నిండిన ముఖంతో, అమ్మా మహారాణి, నీకెన్నిసార్లు చెప్పాలి? నిన్నే చెప్పాను కదా ఉదయాన్నే లేచి ఇంటి పనులు చేయాలని. లేచి త్వరగా ఇంటి పనులు మొదలుపెట్టు. ఇది నా ఇల్లు, ఇక్కడ పనులు చేయడానికి సేవకులు ఎవ్వరూ లేరు. నీకిదేం హోటల్ కాదు, సర్వెంట్లొచ్చి అన్నీ అందించి వెళ్ళడానికి. డబ్బున్న కుటుంబంలోకి కోడలుగా వచ్చాను, ఇక అందరినీ పరిపాలించొచ్చు అని నువ్వు అనుకుంటున్నావేమో. ఆ ఆలోచనలన్నీ పక్కన పెట్టి ముందెళ్ళి పని చెయ్యి అని చెప్పగానే అంకిత నిశ్శబ్దంగా మంచం నుంచి దిగి వంటగదిలోకి వచ్చింది. వంట పనులు మొదలుపెట్టింది. కౌసల్యాదేవి గారు టిఫిన్ చేసి టీ తాగిన తర్వాత
తను బయటకు వెళ్ళడానికి రెడీ అయ్యి అంకిత దగ్గరకు వచ్చారు. ఆవిడ చేతిలో బ్యాగ్ కూడా ఉంది. అంతేకాకుండా ఇంటి తాళం కూడా ఉంది. ఫ్రిడ్జ్ తాళాలు కూడా ఆవిడ వేసేసింది. ఆ తాళాలు కూడా తన దగ్గర పెట్టుకుంది. నేను బయటకు వెళుతున్నాను, నా అనుమతి లేకుండా ఫ్రిడ్జ్లోంచి ఏది తీయడానికి వీల్లేదు, నేను ఫ్రిడ్జ్కి తాళం వేసేసాను ఆల్రెడీ అని చెప్పి కూరగాయల్లోంచి 2 బంగాళాదుంపలు, 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు తీసుకొచ్చి, ఈ కూరగాయలతో సాయంత్రానికి వంట చెయ్యి, ఆ డబ్బాలో మిరపకాయలున్నాయి, ఆ మిరపకాయలతో పచ్చడి కూడా చెయ్యి, ఆయిల్ తక్కువగా వాడు, వంటలు మాత్రం రుచిగా ఉండాలి అని ఆవిడ అనగానే, అంకిత, అత్తయ్య గారు, ఈ బంగాళాదుంపలు చాలా చిన్నగా ఉన్నాయి, ఈ 2 టమాటాల్లో ఒకటి ఆల్రెడీ సగం కుళ్ళిపోయింది, ఇది తినడానికి ఎలా సరిపోతుంది అని అడగగానే, కౌసల్యాదేవి గారు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఏం తినాలన్నా ఆలోచించి తినడం నేర్చుకో, ఇదేమి మీ అమ్మా నాన్నల ఇల్లు కాదు, నీ మొగుడేమీ సంపాదించి తీసుకురావడం లేదు, నా భర్తకొచ్చే పెన్షన్తోనే ఈ ఇల్లంతా నడుస్తుందని నువ్వు తెలుసుకో, ఈ ఇంట్లో నీ స్థానం పని మనిషి కంటే ఎక్కువేమీ కాదు అని చెప్పి కౌసల్యాదేవి గారు బయటకు వెళ్ళిపోయారు. అంకిత ఏడ్చినా అక్కడ పట్టించుకునే వాళ్ళెవ్వరూ లేరు. కూరగాయలతో నూనె లేకుండా వంటలు ఎలా చేయాలో తనకు అర్థం కాలేదు. నూనె లేకుండా మిరపకాయలు ఎలా వేగుతాయి, కూరగాయలు కూడా ఎలా వేగుతాయి అని ఆలోచించడం మొదలుపెట్టింది అంకిత. అంకిత మెల్లగా వంట చేయడం మొదలుపెట్టింది. సాయంత్రం అత్తగారి ఇంటికి వచ్చినప్పుడు ఆవిడ రాత్రి భోజనం చేసేటప్పుడు అంకితతో, వంటలు బాగానే ఉన్నాయి, కానీ ఉప్పు కాస్త తక్కువ వాడు అని చెప్పారు. అత్తగారైనా కనీసం తను చేసిన వంటల్ని ఇష్టపడి తిన్నందుకు అంకితకి సంతోషంగా అనిపించింది. అత్తగారు ఇది తన ఇల్లు మాత్రమే అని అనుకుంటారు. ఎందుకంటే తన భర్త సంపాదించే డబ్బులు తన సిగరెట్లకి, మందుకే సరిపోతాయి. తను ఇంటి ఖర్చులకి ₹1 కూడా ఇవ్వడు. అందుకే అంకిత ఆ ఇంట్లో అన్ని పనులు నోరు మూసుకుని చేయాల్సి వస్తుంది. భర్త జీతం మీద భార్యకి హక్కుంటుంది అంటారు. కానీ సందీప్ తన జీతం నుంచి ₹1 కూడా అంకితకి ఇవ్వడు. డబ్బు మొత్తాన్ని తనే ఖర్చు చేసుకుంటాడు. అంకితకి ఆరోగ్యం బాగోకపోయినా ఆ ఇంట్లో ఎవ్వరూ పట్టించుకోరు. అత్తగారేమో, నీ ఖర్చులకు డబ్బులేమైనా కావాలంటే మీ ఆయన్ని అడుగు, నీ హాస్పిటల్ ఖర్చులకి మీ ఆయన డబ్బులు ఇస్తాడు అంటూ చెప్పేది. ఒంట్లో బాగోకపోయినా అంకిత అలాగే ఉండాల్సి వచ్చేది. అత్తగారు ప్రతిరోజు తన హృదయానికి గుచ్చుకునే మాటలే మాట్లాడుతూ ఉండేవారు. కానీ తను మౌనంగా కళ్ళు మూసుకొని అన్ని భరిస్తుంది. ఆ ఇంట్లో అంకితకి ఏమీ నచ్చలేదు, ఆనందం లేదు. తన మనసులో ఏ మాటనైనా పంచుకునే తోడు కూడా ఆ ఇంట్లో తనకి లేదు. ఒకరోజు అంకిత బట్టలు ఉతికే వాషింగ్ పౌడర్ అయిపోయిందని తన భర్తతో చెప్పినప్పుడు, సందీప్, నా దగ్గర డబ్బులు లేవు, నీకేం కావాలన్నా మా అమ్మని అడుగు అని చెప్పాడు. బట్టలు ఉతకడానికి వాషింగ్ పౌడర్ తెచ్చే డబ్బులు కూడా మీ దగ్గర లేవా అని అంకిత అడిగినప్పుడు తను తీసుకురాకపోగా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రోజంతా ఆ ఇంట్లో నిశ్శబ్దం మాత్రమే ఉంటుంది. సాయంత్రం వచ్చేటప్పుడు ప్రతిరోజు సందీప్ తాగే వస్తాడు. ప్రతిరోజు తాగిన మత్తులో తూలుతూనే ఉంటాడు. అంకిత మాత్రం రోజు ఒంటరిగా కూర్చుని ఏడుస్తూనే ఉంటుంది. ఒకరోజు సందీప్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అంకిత సందీప్తో మాట్లాడుతూ, నేను మీతో కొంచెం మాట్లాడాలి, ఒక్కసారి నా మాట వినండి అని చెప్పింది. అప్పుడు సందీప్ తన చొక్కాను తీసి మంచం మీదకి విసిరేసి మంచం మీద పడుకొని, ఏంటో చెప్పు అని అన్నాడు. నువ్వేమైనా చెప్పాలనుకుంటే అది ఏ విషయమైనా తొందరగా చెప్పేసేసాయి, నా దగ్గర అంత టైం లేదు అని చెప్పినప్పుడు అంకిత ఇంట్లో నెయ్యి, నూనెలు, సబ్బులు, వాషింగ్ పౌడర్లు, ఇంకా కిరాణా సరుకులు అన్నీ అయిపోయాయి. అత్తయ్య గారు నాకు డబ్బులు ఇవ్వరు, మీరైనా ఇవన్నీ తీసుకురండి అని చెబుతూ ఉండగానే సందీప్ ఒక్క ఉదుటున లేచి మంచం మీద కూర్చొని, నువ్వు అసలు ప్రశాంతంగా ఉండనే ఉండలేవా, ప్రతిసారి ఏదో ఒకటి కావాలి అని నాకు చెబుతూనే ఉంటావా, మొన్న కూడా ఏదో అడిగావు, మాటి మాటికి నువ్వు అడిగినవన్నీ తీసుకురావడానికి మీ నాన్నేమి నాకు కట్నం డబ్బులు ఇవ్వలేదు, నీ పుట్టింటి నుంచి తీసుకొచ్చిన ఆస్తిపాస్తులు ఇక్కడ ఏమీ లేవు అంటూ దురుసుగా అన్నాడు సందీప్. ఆ మాటలకి అంకితకి చాలా ఏడుపొచ్చింది. ఇంట్లో రోజు సర్దుబాట్లు చేసుకుంటూనే తన పనులన్నీ చేస్తుంది. తను వంటగదిలో వంట చేయడానికి వెళ్ళినప్పుడు పదే పదే ఏం వండాలన్నా దానికి సరిపడిన వస్తువులు ఏమీ ఉండడం లేదు. ఒక్కో రోజైతే పాత్రలు కడగడానికి సబ్బు కూడా ఉండదు.
బట్టలకు వాడే సర్ఫ్ తెచ్చి ఒక్కో రోజు గిన్నెలు కడగాల్సి వస్తుంది. దానివల్ల తన చేతులు పాడైపోతున్నాయి. అదే విషయం అంకిత తన అత్తగారితో చెప్పినప్పుడు ఆవిడ తనని పైనుంచి కింద వరకు చూసి తను బిగ్గరగా నవ్వడం ప్రారంభించింది. ఓహో, నువ్వు చాలా సున్నితంగా కనిపిస్తున్నావే. నిన్ను నువ్వు ఒక యువరాణిలాగా ఫీల్ అవుతున్నావా? చాలా మంది ఆడవాళ్ళు కేవలం బూడిదతోనే పాత్రలు కడుగుతారు. నువ్వు సర్ఫుకే చేతులు పాడైపోతున్నాయి అని చెబుతున్నావే. అసలు మీ అమ్మ వాళ్ళ ఇంట్లో సబ్బుల్ని ఎప్పుడైనా చూసారా మీరు? ప్రతి ఒక్కళ్ళు ఎవరి వారి ఇంటి పరిస్థితులను బట్టి సర్దుకుంటూ వెళుతూ ఉంటారు. ఇదేం మీ తల్లిదండ్రుల ఇల్లు కాదు. ఇంట్లో సరుకులైపోతే నా అనుమతితో మాత్రమే నువ్వు ప్రతిదీ పొందగలుగుతావు. మీ నాన్నేమి ఫ్రీగా మనకి నెల నెల సరుకులు పంపించడం లేదు. దానికి కూడా డబ్బులు కావాలిగా. పైసా సంపాదించే దిక్కు లేదు, కానీ ప్రతి దానికి నా మీద పడి తింటున్నారు ఇద్దరు. ఇంకా అవి ఇవి కావాలి అని అడగడానికి సిగ్గులేదా అంటూ మాట్లాడారు కౌసల్యాదేవి గారు. అంకితకి చాలా ఏడుపొచ్చింది. ఈ మాటలన్నీ తన భర్త నిర్లక్ష్యం వల్లే పడాల్సి వస్తుంది. ఆ రోజు సాయంత్రం సందీప్ బయట వరండాలో కూర్చుని ఉన్నప్పుడు అంకిత ఆయన దగ్గరకు వెళ్ళింది. తన చేతులకైన గాయాలని తన భర్తకి చూపిస్తూ, చూడండి నా పరిస్థితి ఎలా అయ్యిందో. సర్ఫ్తో గిన్నెలు తోమడం వల్ల నా చేతులకి గాయాలయ్యాయి. అన్నం వార్చేటప్పుడు గంజి కూడా నా చేతుల మీద పడింది. మీరు కనీసం మీ అమ్మగారితో మాట్లాడితే బహుశా ఆవిడ ఇంట్లోకి సరుకులన్నా తీసుకొస్తారు అని చెబుతూ ఉన్నప్పుడు, సందీప్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎప్పుడూ నా మూడ్ని చెడగొట్టే పనులే చేస్తూ ఉంటావా? మా అమ్మ దగ్గర ఏమైనా నీ పుట్టింటి వాళ్ళు ఇచ్చిన ఏటీఎం కార్డు ఉందనుకుంటున్నావా? అది గీకి డబ్బులు తెచ్చి సరుకులు కొనడానికి. తన దగ్గర డబ్బులున్నప్పుడే సరుకులు తెస్తుంది. అప్పటి వరకు నువ్వు ఉన్న వాటితో అడ్జస్ట్ అవ్వు. అంతేగాని నా దగ్గర ఇలాంటి కంప్లైంట్లు తీసుకొచ్చావనుకో, నేను అస్సలు ఊరుకోను. ఒకవేళ నువ్వు నా దగ్గర కంప్లైంట్ చేసినా నీకు ఎలాంటి ఉపయోగమూ ఉండదు అని చెప్పాడు సందీప్. తన తలరాతకి తనని తానే తిట్టుకోవడం మొదలుపెట్టింది అంకిత. నా జీవితం మొత్తం వేరే వాళ్ళ చేతుల్లోనే ఉంది. ప్రతిరోజు ఇలాగే ఉంటుంది. రోజు రోజుకి ఈ పరిస్థితి విషమిస్తూనే ఉంటుంది. ఇంట్లోకి సరుకులు కొనాలన్నా అత్తగారినే అడగాలి. తన మాసిపోయిన బట్టల్ని అలాగే వేసుకోవాలి. బట్టలు మాసిపోయినా చిరిగిపోయినా కొత్తవి కొనుక్కోవాలి అన్నా కూడా అత్తగారినే అడగాలి. తన బ్రతుకు బానిసల బ్రతుకు కంటే అధ్వానంగా తయారయ్యింది. తన భర్తతో మాట్లాడాలంటే కూడా తను భయంగానే మాట్లాడాలి. తన అత్తగారితో మాట్లాడాలన్నా కూడా తను భయంగానే మాట్లాడాలి. ఏం కావాలని అడిగినా కూడా ఇది మీ పుట్టిల్లు కాదు, ఇక్కడ డబ్బులు ఎవ్వరికీ ఊరికే రావడం లేదు అంటూ హితబోధలు చేయడం మొదలు పెట్టేస్తారిద్దరు. సందీప్ ఆఫీస్ అయిన వెంటనే ఫుల్గా తాగేసి ఇంటికొస్తాడు. రోజు మత్తులోనే ఉంటాడు. ఆ మత్తులోనే తనకి నచ్చితే తనతో కాపురం చేస్తాడు, లేదంటే పక్కకు తిరిగి పడుకుంటాడు. ఏం చేసినా తను సహించాలి, ఎలా ఉన్నా తను భరించాలి. సందీప్ ఆఫీస్ నుంచి రాగానే తనకు మంచినీళ్ళు ఇవ్వాలని, తనకేమైనా కావాలంటే చేసి పెట్టాలని తహతహలాడుతూ ఎదురు చూస్తూ ఉంటుంది అంకిత. సందీప్ తనతో ఏమైనా మాట్లాడతాడేమో, దగ్గరే కూర్చుని వినాలని ఆశపడుతూ ఉంటుంది. కానీ సందీప్ తన వైపు కన్నెత్తి కూడా చూడడు. హాల్లో ఉంటే మొబైల్ చూసుకుంటూ ఉంటాడు. రూమ్లో ఉన్నా అంతే. తను చెప్పే ఏ మాటని పట్టించుకోడు. తనతో ప్రేమగా ఒక్క మాట కూడా మాట్లాడడు. తన జీవితం ఇలా తయారైనందుకు అంకిత రోజు బాధపడుతూనే ఉండేది. తన పుట్టింట్లో పెద్దగా ఆస్తిపాస్తులేం లేకపోయినా ఆనందంగా కష్టాలు సుఖాలు ఒకరికొకరు పంచుకుంటూ, ఒకరి బాధలు ఒకరితో చెప్పుకుంటూ, ఉన్న దాంట్లోనే సర్దుకుని సంతోషంగా బ్రతికేవారు. కానీ ఇక్కడ అలా కాదు. అంకితతో ఎవ్వరూ మాట్లాడరు. తనకి ఒంట్లో బాగోకపోయినా ఎలా ఉంది అని ఎవ్వరూ మాట వరుసకు కూడా అడగరు. నిశ్శబ్దంగా ఇంట్లో పనులు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అది కూడా అత్తగారు చెప్పినట్టుగానే, వాడమన్నట్టుగానే నూనెలు కారాలు అన్నీ వాడాలి. కొంచెం ఎక్కువైనా కూడా అత్తగారు నోటికొచ్చినట్టు తిడతారు. ఉండడానికి ఆస్తిపాస్తులున్నాయి, కానీ వాళ్ళకి ఇంత పిసినారితనం ఎందుకో అంకితకి అర్థమయ్యేది కాదు. ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, కానీ ఫ్రిడ్జ్లో నీళ్లు తాగడానికి మాత్రం అంకితకి అనుమతి లేదు. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మాత్రమే ఫ్రిడ్జ్లో నీళ్లు వాళ్ళకి ఇస్తారు. ఒకరోజు అంకిత బాగా ఎండగా ఉండడంతో చాలా దాహంగా అనిపించడంతో ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి నీళ్లు తాగడానికి ఒక బాటిల్ తీసుకుంది. వెంటనే కౌసల్యాదేవి గారు అక్కడికి వచ్చి
ఫ్రిడ్జ్లో నీళ్లు కాకపోతే దిగవా మనకి? మీ ఇంట్లో ఫ్రిడ్జ్లోని నీళ్లు మాత్రమే తాగి పెరిగినట్టు ఫీల్ అయిపోతున్నావే నువ్వు. ఏం ఆ బిందెలో నీళ్లు నువ్వు తాగలేవా? ఆ ఫ్రిడ్జు అతిథుల కోసం. ఆ ఫ్రిడ్జ్లో నీళ్లు అతిథుల కోసమే పెట్టమన్నాను. నువ్వు తాగడానికి వీల్లేదు, గుర్తుపెట్టుకో అని చెప్పారు. అంకిత ఇంటి పనులన్నీ చేసి తన గదిలోకొచ్చి అద్దం ముందు నుంచుని చూసుకుంటూ ఉన్నప్పుడు తను జైల్లోని ఒక ఖైదీలా కనిపిస్తూ ఉండేది తనకి కలలు కనే స్వేచ్ఛ లేదు, ఆ కలలను నిజం చేసుకునే అదృష్టమూ లేదు అనే విషయం అంకిత అర్థం చేసుకుంది. తనకి భావోద్వేగాలున్నాయి, కానీ అవి ఎవ్వరి ముందు బయట పెట్టలేదు. తను ఆ ఇంట్లో జైల్లో ఖైదీల కంటే పెద్ద శిక్షనే అనుభవిస్తున్నట్టుగా తనకు అనిపిస్తుంది. తను పెళ్ళయి ఆ ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు పుట్టింటి నుంచి తెచ్చుకున్న 4 జతల బట్టల్నే మార్చి మార్చి వేసుకుంటుంది తను. ఆ బట్టలు పాతవైపోయాయని అత్తగారిని అడిగినా కూడా తనకి ఒక జత బట్టలు కూడా కొనిపెట్టలేదు. మహారాణిలాగా రోజు కొత్త బట్టలు వేసుకుని తిరగాలని మోజుగా ఉందేమో నీకు. ఇక్కడ అలాంటివన్నీ కుదరదు. మా అత్తగారు 2 జతల బట్టలతోనే గడిపేవారు. ఒకటి ఒంటి మీద ఉంటే ఒకటి తీగ మీద ఉండేది. నేను 4 జతల బట్టలు మాత్రమే వాడతాను. నువ్వు ఆ 4 జతల బట్టలతో ఉండలేవా ఏంటి? ఏదో మీ పుట్టింట్లో మహారాణిలా బతికినట్టు, కట్టించీర కట్టనట్టు మాట్లాడుతున్నావే అంటూ దీర్ఘాలు తీశారావిడ. అంకిత పరువు పోగొట్టుకోవడం ఎందుకని మౌనంగా ఉండిపోయింది. రోజులు గడిచే కొద్దీ అంకిత శరీరంలో కూడా కొన్ని మార్పులు వస్తున్నాయి. తనకి ఒంట్లో అస్సలు బాగుండడం లేదు, నీరసంగా అనిపిస్తుంది. ఇవన్నీ పనులు చేయడానికి సాకులే అని అత్తగారు అనేవాళ్ళు. ఇంటి పనులు చేసేటప్పుడు ఇబ్బంది పడుతున్నా ఆవిడ చిరాకు పడుతూ ఉండేది. మా కాలంలో మేమెంత హుషారుగా ఉండేవాళ్ళమో. ఏ పని తప్పించుకోకుండా ఇంటెడు చాకిరీ చేసేవాళ్ళం. మా అత్తగారి దగ్గర నేనెప్పుడు ఒంట్లో బాగోలేదని సాకు చెప్పి తప్పించుకున్నదే లేదు అంటూ మాట్లాడారు. ఒకరోజు అంకిత పరిస్థితి అస్సలు బాగోలేదు. రోజంతా వాంతులు అవుతూనే ఉన్నాయి. తను మంచం మీద నుంచి పైకి కూడా లేవలేని పరిస్థితుల్లో ఉంది. కానీ తను డాక్టర్ దగ్గరకు వెళ్ళడానికి తన దగ్గర డబ్బులు లేవు. ఆ రోజు అత్తగారు ఏదో పని మీద బయటకు వెళ్లారు. అప్పుడు అంకిత తన పక్కింటి ఆవిడతో కలిసి డాక్టర్ దగ్గరకు వెళ్ళింది. తన దగ్గర డబ్బులు లేవు. తన ముక్కుకున్న బంగారపు ముక్కు పొడకని పక్కింటి ఆవిడకిచ్చి, ఇది మీ దగ్గరే ఉంచుకోండి, దయచేసి నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి అని చెప్పినప్పుడు ఆవిడ అంకితని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది. ఎందుకంటే అంకిత తన అనారోగ్యాన్ని సహించలేకపోయింది. తన పరిస్థితి గురించి డాక్టర్తో చెప్పినప్పుడు ఆమె అంకితని పరీక్ష చేసి చిన్నగా నవ్వడం ప్రారంభించింది. ఆమె వెంటనే, మీకు అభినందనలు, మీరు తల్లి కాబోతున్నారు అని చెప్పినప్పుడు చాలా రోజుల తరువాత అంకిత కళ్ళల్లో ఆనందంతో కన్నీళ్లు వచ్చేశాయి. కానీ ఆ ఆనందం ఒక్కసారిగా మాయమైపోయింది. ఇంటికి వెళ్ళాక చాలాసేపు కూర్చునే ఉంది అంకిత. ఎందుకంటే తన భర్తతో అత్తగారితో తను ఏమని చెప్పగలుగుతుంది? వాళ్ళిద్దరికీ చెప్పకుండా తను డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. వాళ్ళిద్దరితో ఎలా మాట్లాడాలి? ఈ వార్తని తను ఎలా చెప్పగలుగుతుంది? తను అలా ఆలోచిస్తూనే ఉంది. మెల్లగా అంకిత ధైర్యం తెచ్చుకొని తన భర్త సాయంత్రం ఇంటికి రాగానే తన భర్త సందీప్తో, ఏమండి, నేను తల్లిని కాబోతున్నాను. నాకు ఒంట్లో బాగోకపోతే డాక్టర్ దగ్గర చూపించుకోవడానికి వెళ్ళాను. డాక్టర్ నాకు పరీక్ష చేసి నేను తల్లిని కాబోతున్నాను అని చెప్పారు అని చెప్పినప్పుడు సందీప్ ముందు నిశ్శబ్దంగా ఉండి, తర్వాత ఈ విషయం నువ్వు వెంటనే వెళ్ళి మా అమ్మతో చెప్పు, తనకి ఈ విషయం తెలియాలి కదా అని చెప్పగానే అంకిత మెల్లగా వెళ్ళి తన అత్తగారితో ఈ విషయం చెప్పింది. వెంటనే కౌసల్యాదేవి గారు, మంచి విషయమే, గుర్తుంచుకో, నువ్వు నాకు మనవణ్ణిచ్చినప్పుడే నా కోరిక నెరవేరుతుంది. కొడుకుని కంటేనే నీకు మంచిది. అదే నీ కడుపులో గనక కూతురే పెరుగుతూ ఉంటే నేను తనని నీ కడుపులోనే చంపేస్తాను అని చెప్పారు. ఆ మాటలకి అంకిత ఒళ్ళంతా చెమటలతో తడిసిపోయింది. అంకితకి చాలా భయంగా అనిపించింది. అది భగవంతుడిచ్చే బహుమతి. కొడుకో కూతురో మనం ఎలా నిర్ణయిస్తాం అని అంకిత అంది. వెంటనే కౌసల్యాదేవి గారు, నాకు మనవడు మాత్రమే కావాలి. ఒకవేళ నీ కడుపులో నా మనవరాలు పెరుగుతూ ఉంటే నేను తనని ఈ లోకంలో కూడా రానివ్వను అని చెప్పింది. ఆ తరువాత అంకిత సందీప్తో, సందీప్, నేను తల్లిని కాబోతున్నందుకు మీరు సంతోషంగా ఉన్నారా అని అడిగింది. వెంటనే సందీప్, నేను సంతోషంగానే ఉన్నాను, కానీ నువ్వు కొడుకును మాత్రమే కనాలి, లేదంటే మా అమ్మకి కోపం వచ్చేస్తుంది, నువ్వు ఆమె కోపాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పాడు.
ఆ మాటలు విన్నాక అంకిత ఏడవడం ప్రారంభించింది. ఆ తర్వాత రోజు ఉదయమే కౌసల్యాదేవి గారు అంకితని తన గదిలోకి పిలిచారు. నీకిప్పుడు 3 నెలలు నిండుతున్నాయి కదా, 5వ నెల నిండగానే డాక్టర్ నీకు అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తారు. అప్పుడు మాత్రమే నీ కడుపులో ఎవరున్నారో అందరికీ తెలుస్తుంది. అప్పటి వరకు నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పారు. అంకితకి ఇప్పటి నుంచే భయం మొదలైంది. తన కడుపులో ఒకవేళ ఆడపిల్ల ఉండుంటే అత్తగారు అన్నంత పని చేస్తారేమో, తనని భూమి మీద కూడా పడకుండానే చంపేస్తారేమో, నా కడుపులో ఉన్న బిడ్డకి కూడా భద్రతని ఇవ్వలేని భయంకరమైన పరిస్థితుల్లో నేనున్నాను అని ఆలోచించడం మొదలుపెట్టింది అంకిత. తన భర్త కూడా తనకి ఎలాంటి సపోర్టు ఇవ్వడు. తను ఎప్పుడూ తన తల్లి సంతోషంగా ఉందా లేదా అని మాత్రమే ఆలోచిస్తాడు. చూస్తూ ఉండగానే మరో 3 నెలల సమయం గడిచిపోయింది. డాక్టర్ తనకి స్కానింగ్ చేసే రోజు రానే వచ్చింది. అంకిత వాళ్ళ అత్తగారు అంకితని ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే కౌసల్యాదేవి గారు, మేడం, నా కోడలి కడుపులో కొడుకున్నాడో కూతురుందో స్పష్టంగా చూసి చెప్పండి. కూతురే ఉంటే తనని నేను భూమి మీదకి రానివ్వను అని చెప్పినప్పుడు డాక్టర్, అలా చెప్పడం చట్టరీత్యా నేరం అండి. అంతేకాకుండా భ్రూణ హత్యలు కూడా నేరం. ఈ విషయాలన్నీ మీకు చెప్పడానికి చట్టం అనుమతించదు. మేము మీకేమీ చెప్పలేము అని చెప్పింది డాక్టర్. కానీ కౌసల్యాదేవి గారు ఎలాగోలాగా డాక్టర్ని ఒప్పించారు. స్కానింగ్ సమయంలో అంకిత ఏడుస్తూనే ఉంది. ఆ డాక్టర్ని ఎంతగానో బతిమాలింది, కన్నీళ్లు పెట్టుకుంది. నా కడుపులో గనక ఆడపిల్ల ఉండుంటే దయచేసి మా అత్తగారితో చెప్పొద్దు. ఆవిడ నా కూతుర్ని చంపేస్తుంది. మీరు నా కోసం అబద్ధమైనా చెప్పండి, పర్వాలేదు అని ఆ డాక్టర్కి నమస్కరించింది అంకిత. వెంటనే ఆ డాక్టరు, నేను మీ పరిస్థితిని అర్థం చేసుకోగలనమ్మా. నిజానికి మీ గర్భంలో కూతురే ఉంది, కానీ కొడుకే ఉన్నాడని మీ అత్తగారితో చెప్తాను అని చెప్పింది ఆ డాక్టర్. ఆ మాట వినగానే అంకితకి ఒక్కసారిగా గుండాగినంత పనయింది. నా గర్భంలో కూతురుందా అంటూ తను ఎక్కిళ్లు పెట్టి ఏడవడం ప్రారంభించింది. బయటకొచ్చినప్పుడు తన ముఖం మీద చిరునవ్వు ఉంది. డాక్టర్ కూడా అత్తగారితో అబద్ధమే చెప్పింది. మా కుటుంబానికి నువ్వు వారసుని ఇవ్వబోతున్నావు అంటూ అంకిత మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపించింది. అంకితని ఏ పని చేయనివ్వకుండా జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టింది ఆవిడ. వీటన్నింటికీ కారణం తన కడుపులో ఉన్న ఒక అబద్ధమే కావచ్చు. ఆవిడ మనవడి కోసం వేచి చూడడం మొదలుపెట్టింది. కానీ నిజం ఎన్నో రోజులు దాగదు కదా. నెలలు నిండినప్పుడు కూతురు రూపంలో బయటకు వస్తుంది. ఆ రోజు ఏం చెయ్యాలో అని అంకిత ఇప్పటి నుంచే భయపడడం మొదలుపెట్టింది. ఆ డాక్టరు అబద్ధం చెప్పి ఒక ప్రాణాన్ని కాపాడింది. కానీ ఒక్కసారి నా కూతురు ఈ భూమి మీదకి వస్తే వీళ్ళు దాన్ని బ్రతకనిస్తారా అని భయపడ్డం మొదలుపెట్టింది అంకిత. ఒకరోజు మధ్యాహ్నం సందీప్ అంకిత గదిలో కూర్చున్నప్పుడు తన దగ్గరకు వచ్చి, అంకిత, నేను చాలా సంతోషంగా ఉన్నాను. నువ్వు నాకు కొడుకునివ్వబోతున్నావు. మా అమ్మ కూడా నీ విషయంలో చాలా సంతోషంగా ఉంది. అందుకే నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది అని చెప్పడం ప్రారంభించాడు. కానీ అంకిత ఏమీ మాట్లాడలేదు. వాళ్ళందరి మాటలు వింటూ ఉంటే అంకితకి రోజు రోజుకి భయం పెరిగిపోతుంది. అంకితకి తన కూతుర్ని ఎలా కాపాడుకోవాలా అన్న దిగులు మొదలయ్యింది. అంకితకి నెలల నుండి పురిటి నొప్పులు రావడం మొదలయ్యాయి. అప్పుడు అత్తగారు, నువ్వు ఆరోగ్యవంతమైన కొడుకునే కనాలి అంటూ అంకితతో చెప్పారు. అంకిత తన కడుపు మీద చెయ్యి వేసుకొని ఆ నొప్పుల బాధని అనుభవిస్తూనే ఉంది. తనని ఆసుపత్రిలో చేర్పించారు. తను తన భర్త కోసం ఎదురు చూస్తూ ఉంది. అత్తగారు పదే పదే ఎంతసేపు టైం పడుతుంది అని నర్సులని ప్రశ్నిస్తూనే ఉన్నారు. అంకిత అత్తగారు, భర్త బయట నిలబడి అటూ ఇటూ తిరుగుతూ పుట్టబోయే బిడ్డ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సందీప్ తన భార్యని, బిడ్డని క్షేమంగా ఉంచమని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాడు. చాలాసేపటి తర్వాత పసిబిడ్డ ఏడుపులు బయటకు వినిపించాయి. అంకిత మొదటిసారిగా తన కూతుర్ని తన చేతుల్లోకి తీసుకుంది. తనని ఛాతిపై ఉంచుకొని పట్టరాని దుఃఖంతో తను ఏడుస్తుంది. తన కళ్ళల్లో నీళ్లు నిరంతరంగా ప్రవహిస్తూ ఉన్నాయి. ఈసారి కన్నీళ్లు భయంతో కాదు, బాధతో. బయట నుంచి కౌసల్యాదేవి గారు, నా మనవణ్ణి త్వరగా నా దగ్గరకు తీసుకురండి అంటూ అరవడం మొదలుపెట్టారు. అక్కడికి వచ్చి నర్సు, మీకు మనవడు కాదమ్మా, మనవరాలు పుట్టింది అని మెల్లగా చెప్పింది. వెంటనే కౌసల్యాదేవి గారు నర్సు మీద అరుస్తూ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? డాక్టర్ నాతో స్కానింగ్ సమయంలోనే చెప్పారు నా కోడలి కడుపులో మగబిడ్డున్నాడని.
నువ్విప్పుడు ఆడపిల్ల పుట్టిందని చెప్తున్నావే అంటూ కోపంతో నిండిపోయిన కళ్ళతో అడిగింది. అప్పుడు డాక్టర్ బయటకొచ్చి నిజం చెప్పేసింది. కోడలు కావాలనే తనతో అబద్ధం చెప్పించింది అని తెలిసిపోయింది. కౌసల్యాదేవి గారు కోపంగా, నేను నిన్నెప్పటికీ క్షమించను, నువ్వు నాతో ఎంత పెద్ద ఆట ఆడావో అంటూ అరవడం మొదలుపెట్టారు. అదే సమయంలో లోపలికొచ్చిన సందీప్ తన కూతుర్ని చేతిలోకి తీసుకొని ముద్దులు పెట్టుకోవడం మొదలుపెట్టాడు. ఆ పసిపాప అమాయకపు మొహం తన తండ్రిని ఆకర్షించింది. తన కూతుర్ని చూడగానే తన మీద సందీప్కి ప్రేమ కలిగింది. సందీప్ తన తల్లిని శాంతింపజేసి తల్లికి నచ్చజెప్పడం మొదలుపెట్టాడు. కొడుకో కూతురో ఎవరో ఒకరు, ఎవరైతే ఏంటమ్మా, తను నా బిడ్డ, మనం ఇప్పుడు తనని అంగీకరించాలి. ఈసారి తప్పకుండా నీకు మనవడు పుడతాడులే అంటూ తల్లిని శాంతింపజేయడానికి ప్రయత్నించాడు సందీప్. కానీ కొడుకు నుంచి అలాంటి మాటలని కౌసల్యాదేవి గారు ఎక్స్పెక్ట్ చేయలేదు. అత్తగారు ఎంత కోపంగా ఉన్నా తన భర్త తన కూతురు విషయంలో ప్రేమగా ఉన్నందుకు అంకితకి చాలా వరకు రిలీఫ్గా అనిపించింది. ఆ పాప అచ్చం సందీప్ లాగానే ఉంది. ఇప్పుడు ఇక కౌసల్య గారికి కూడా అర్థమైపోయింది తన కొడుకు కూడా తనకు వ్యతిరేకంగా తిరిగాడని, తన కూతుర్ని భార్యని ప్రేమించడం మొదలు పెట్టాడని. హాస్పిటల్ నుంచి అంకితని డిశ్చార్జ్ చేసినప్పుడు అత్తగారు కనీసం గుమ్మంలో చంటి బిడ్డకి కోడలికి హారతి కూడా ఇవ్వలేదు. అంకిత తన చంటి బిడ్డతో ఇంట్లోకి ప్రవేశించినప్పుడు కౌసల్యాదేవి గారు, ఈ పిల్లని నా కళ్ళ ముందు నుంచి దూరంగా ఉంచండి, నా కళ్ళ ముందుకి అస్సలు తీసుకొచ్చే ధైర్యం కూడా చేయకండి అంటూ కోపంగా చెప్పారు. సందీప్ తన కూతుర్ని తీసుకుని గదిలోకి వెళ్ళాడు. కొంత సమయం అంకిత సందీప్ ఇద్దరూ ఆ పాప దగ్గరే కూర్చున్నారు. ఆ తర్వాత సందీప్ అంకిత వైపు చూస్తూ, నువ్వెందుకు అబద్ధం చెప్పావు, డాక్టర్తో ఎందుకు అబద్ధం చెప్పించావు అని అడిగినప్పుడు అంకిత, నేను ఆ రోజు అబద్ధం చెప్పి ఉండుండకపోతే ఈ రోజు మన బిడ్డ సజీవంగా ఉండుండేది కాదు. మీ అమ్మగారు తనని కడుపులోనే చంపేసి ఉండేవారు, అది నాకు తెలుసు, అందుకే నేను ఇంత పెద్ద అబద్ధం చెప్పాల్సి వచ్చింది అని చెప్పినప్పుడు సందీప్ ఏమీ మాట్లాడలేదు, నిశ్శబ్దంగానే ఉన్నాడు. రాత్రి అందరూ నిద్రపోతున్నారు. అంకిత మాత్రం తన కూతుర్ని చూసుకోవడం కోసం రాత్రంతా మెలుకునే ఉంది. చాలా రాత్రులు తను నిద్ర లేకుండానే గడిపింది. అంకిత కూతురు ఖుషీకి ఇప్పుడు 1 నెల వయసు వచ్చింది. తన ముఖం చాలా అమాయకంగా ఉంది. ఒకరోజు ఖుషి పాలు తాగకుండా నిద్రపోకుండా ఏడుస్తూనే ఉంది. ఏమైందో అంకితకు అర్థం కాలేదు. తను వాంతులు కూడా చేసుకుంటూ ఉంది. కడుపులో నొప్పి కూడా ఉందేమో, చాలా ఏడుస్తూ ఉంది. వెంటనే అంకిత తన కూతుర్ని హాస్పిటల్కి తీసుకెళ్లడం కోసం అత్తగారిని డబ్బులు అడిగింది. అప్పుడు కౌసల్యాదేవి గారు, నీ కూతురు కోసం ఖర్చు పెట్టడానికి నా దగ్గర డబ్బులేం ఊరికే పడలేవు అని చెప్పారు. నాకు మనవడు పుట్టుండుంటే నేను తనని చాలా జాగ్రత్తగా చూసుకునేదాన్ని, నా మనవడి కోసం డబ్బులు ఖర్చు పెట్టేదాన్ని. కానీ నువ్వు నాతో అబద్ధం చెప్పావు, కూతుర్ని కన్నావు, నేను నిన్ను ఎప్పటికీ క్షమించలేను. కన్నావుగా కూతుర్ని, ఎవ్వరికీ ఇష్టం లేకుండా, నువ్వే తనని జాగ్రత్తగా చూసుకో. నీ కూతురు మీద నాకు ఏమాత్రమూ ప్రేమ లేదు, తను నాకెప్పుడూ ఒక భారం మాత్రమే అని చెప్పారు. అత్తయ్య గారు, నేను మిమ్మల్ని ఎప్పుడూ ఏ విషయానికి డబ్బులు అడగలేదు, దయచేసి ఈ ఒక్కసారికే నాకు డబ్బులు ఇవ్వండి, నా కూతురికి ఆరోగ్యం అస్సలు బాగోలేదు అంటూ బతిమాలుతూనే ఉంది అంకిత. ఆ రాత్రంతా ఖుషి ఏడుస్తూనే ఉంది. తనని ఒళ్ళో పెట్టుకొని అంకిత కూడా ఏడుస్తూనే ఉంది. తర్వాత రోజు అంకిత ధైర్యం చేసి తన భర్త సందీప్తో, మీరు దయచేసి మీ దగ్గర డబ్బు లేకపోతే మీరు అత్తయ్య గారినైనా అడగండి, ఆవిడ మీకైతే డబ్బులు ఇస్తారేమో, నేను అడిగి అడిగి విసిగిపోయాను, ఆవిడ నా ముఖం మీద తలుపులు వేసేశారు, ఖుషి ఆరోగ్యం మరింత దిగజారుతూ వస్తుంది, మీ కూతురు కోసం మీరు ఆ మాత్రం కూడా చేయలేరా అని చెప్పినప్పుడు సందీప్ కూడా తన తల్లి దగ్గరకు వెళ్ళి డబ్బులు అడగడానికి ప్రయత్నించాడు. కానీ కౌసల్యాదేవి గారి నుంచి అలాంటి సమాధానమే వచ్చింది. సందీప్ చేతిలో అస్సలు డబ్బులు లేవు. సందీప్ ఎవరినైనా స్నేహితులని అప్పడగడానికి ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు. ఖుషి శరీరం అంతా జ్వరంతో కాలిపోతుంది. ఎలాగైనా తనని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలని అంకిత చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఏం చేయాలో తనకు అర్థం కావడం లేదు. డబ్బు కోసం వెళ్ళిన తన భర్త తిరిగి రాలేదు. ఖుషి శరీరం అంతా జ్వరంతో వణికిపోతూ ఉంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా సందీప్ ఫోన్ తీయడం లేదు. అత్తగారు ఎంత బ్రతిమాలినా కూడా కనీసం కరుణ చూపించడం లేదు. ఖుషి పరిస్థితి దిగజారిపోతూ ఉంది.
నేను ముందు ఖుషీని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళిపోతాను, కాళ్ళు పట్టుకునైనా డాక్టర్తో చెకప్ చేపిస్తాను, ఆ తరువాత సందీప్ వచ్చి ట్రీట్మెంట్కైనా డబ్బులు కడతాడు అని అనుకుంటూ అంకిత ఖుషీని తీసుకొని హాస్పిటల్కి బయలుదేరింది. ఖుషీని చెక్ చేస్తూ ఉన్నప్పుడు డాక్టర్ కళ్ళల్లో నిరాశ స్పష్టంగా కనిపించింది. ఈ అమ్మాయి శరీరం అంతా నీలం రంగులోకి మారిపోయింది. కాస్త ముందుగా తీసుకొచ్చుంటే మేమేదైనా చేసేవాళ్ళం. తనలో ఇప్పుడు ప్రాణం లేదు. మీరు మీ పాపని తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పాడు. అంకిత ఏడవడం ప్రారంభించింది. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ మీరు? ఇంతకు ముందు కూడా నా పాప ఏడ్చింది. మీరు నా కూతుర్ని ఎలాగైనా కాపాడండి అంటూ డాక్టర్ కాళ్ళ వేళ్ళ పడింది. చివరికి అంకిత నిజాన్ని అంగీకరించక తప్పలేదు. నేల మీద కూర్చుని తీవ్రంగా ఏడవడం ప్రారంభించింది. ఆస్పత్రికి వచ్చిన జనాలందరూ అంకితని చూసి జాలి పడుతున్నారు. కానీ ఎవ్వరూ ఎంత జాలిపడినా కూడా ఇప్పుడు ఎలాంటి ప్రయోజనమూ లేదు. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ప్రాణం లేని ఖుషీని మెల్లగా ఇంటికి తీసుకొచ్చింది అంకిత. తలుపు తెరిచిన కౌసల్య గారు ఏం జరిగింది అని అడిగినా కూడా అంకిత ఏ సమాధానము చెప్పలేదు. ఇంటి లోపల ప్రాంగణంలో వేసిన మంచం మీద ఖుషీని పడుకోబెట్టినప్పుడు ఏం జరిగిందా అని కౌసల్యాదేవి గారు జాగ్రత్తగా చూసి విషయాన్ని అర్థం చేసుకున్నారు. కాసేపటి తర్వాత సందీప్ ఇంటికొచ్చాడు. తను ఖుషీని చూసి ఆశ్చర్యపోయాడు. అంకిత ఏడుస్తూ జరిగిన విషయం అంతా చెప్పింది. నేను మీకు ఎన్నిసార్లు ఫోన్ చేశాను, మీరు ఎందుకు ఫోన్ తీయలేదు అని ఏడుస్తూ ఉన్నప్పుడు సందీప్ నాకెక్కడా డబ్బులు దొరకలేదు అని చిన్నగా చెప్పాడు. సందీప్, అంకిత ఇద్దరూ ఏడుస్తూనే ఉన్నారు. అంకిత కన్నీళ్లు నేల మీద ధారాపాతంగా ప్రవహిస్తున్నట్టుగా ఉన్నాయి. తర్వాత కార్యక్రమాలన్నీ జరిగిన తర్వాత అంకిత ఏడుస్తూ ఉన్నప్పుడు సందీప్ అంకితని ఓదార్చడానికి ప్రయత్నించాడు. మీరు నన్ను ఓదార్చడానికి ప్రయత్నం చేయకండి అంటూ అంకిత అరవడం మొదలుపెట్టింది. మీరే గనక సరిగ్గా ఉండుంటే ఈ రోజు నా కూతురు చచ్చిపోయేది కాదు. ఒక భర్తగా ఓడిపోయారు, కనీసం ఒక తండ్రిగా అయినా మీరు మీ బాధ్యతలు తెలుసుకుంటారు అని నేను అనుకున్నాను అంటూ అరుస్తూనే ఉంది అంకిత. అదే సమయంలో కౌసల్య గారి గదిలో నుంచి పెద్ద శబ్దం వినిపించింది. వెంటనే సందీప్ తన తల్లి గదిలోకి పరిగెత్తుకుంటూ వెళ్లి చూసేసరికి ఆవిడ నేల మీద పడిపోయింది. సందీప్ కంగారు పడుతూ అంబులెన్స్కి కాల్ చేయమని అంకితతో చెప్పాడు. కానీ అంకిత అలాగే మౌనంగా నిలబడుంది. ఆ తరువాత సందీపే స్వయంగా అంబులెన్స్కి ఫోన్ చేసుకున్నాడు. అంబులెన్స్ వచ్చినప్పుడు కూడా అంకిత అంబులెన్స్లో హాస్పిటల్కి అత్తగారితో పాటు వెళ్ళలేదు. హాస్పిటల్కి తీసుకెళ్లేటప్పుడు తల్లి పర్సులో ఉన్న డబ్బులు చూసి సందీప్ ఆశ్చర్యపోయాడు. తన కూతురు అనారోగ్యంతో ఉందని ఎన్నిసార్లు డబ్బులు అడిగినా కూడా తన తల్లి డబ్బులు ఇవ్వలేదు. ఆ డబ్బులు చూడగానే సందీప్ మనసు ఒక్కసారిగా విరిగిపోయింది. నా కూతురు చావుకి కేవలం మా అమ్మే కారణం, కావాలని ఉండి కూడా డబ్బులు ఇవ్వలేదు, నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పింది అని సందీప్ అనుకున్నాడు. కౌసల్యాదేవి గారు చాలా రోజులు మంచంలోనే ఉండిపోయారు. అంకిత ఆవిడికి మామూలుగానే కావలసిన పనులన్నీ చేసేది. కానీ అంకిత మనసులో, సందీప్ మనసులో మాత్రం తన కూతురు చావుకి కారణం కౌసల్యాదేవి గారే అనే ముద్ర పడిపోయింది. కూతురు చావుతో సందీప్ ప్రవర్తనలో కూడా మార్పు వచ్చింది. నిస్సహాయ పరిస్థితుల్లో కన్న తల్లి కూడా సహాయం చేయదని, ఎవరి మీద ఆధారపడకూడదని తెలుసుకొని దురలవాట్లు మానుకొని డబ్బులు పొదుపు చేయడం మొదలుపెట్టాడు. ఆ తరువాత అంకిత మళ్ళీ గర్భవతి అయ్యింది. అంకిత ఒక కొడుకుకి జన్మనిచ్చినప్పుడు అంకిత తన కొడుకుని తన చేతుల్లో ఉంచుకొని, అత్తయ్య గారు ఇదిగోండి మీ మనవడు, మనవడు మనవడు అని ఎన్ని రోజులు కలవరించారు. ఇప్పుడు మీ మనవడిని మీరు మీ చేతులతో కనీసం ఎత్తుకొని కూడా ఎత్తుకోలేరు. ఇంకా మీకు మనవడు పుట్టి ఏం లాభం? అన్యాయంగా నా కూతుర్ని పొట్టన పెట్టుకున్నారు. నా కూతురు విషయంలో చేసిన దానికి నేను మిమ్మల్ని ఎప్పటికీ క్షమించను అని చెప్పింది అంకిత. కౌసల్యాదేవి గారి కళ్ళల్లో కన్నీళ్లొచ్చాయి. ఆవిడ ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించడం మొదలుపెట్టింది. ఆవిడ చనిపోవడానికి ముందు అంకితకి, సందీప్కి క్షమాపణలు చెబుతూనే ఉంది. కానీ అంకిత మాత్రం తన క్షమాపణల్ని యాక్సెప్ట్ చేయలేదు. కౌసల్యాదేవి గారు చనిపోయే వరకు ఏడుస్తూనే ఉన్నారు. ఆవిడ కర్మల ఫలితం ఆమెను వదిలిపెట్టలేదు. ఏళ్ల తరబడి మంచంలోనే పడుండేలా చేశాడు ఆ భగవంతుడు. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.